మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కుకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ కంపెనీ, అలానే రియల్ ఎస్టేట్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. సార్, మనం గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ మోసపోకుండా జాగ్రత్తలు వహించాలి, చాలా క్లియర్గా చెబుతూ వస్తున్నారు మీరు. అయితే ఇంకొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి కమెంట్స్ రూపంలో తెలియజేశారు. సో దాన్ని ఈరోజు మనం ప్రేక్షకుల ముందు పెడదాం, ఎవరైతే వ్యూయర్స్ ఉన్నారో వాళ్ళకి. సాధారణంగా ఏదైనా ఒక వ్యక్తి కొత్తది కొనాలి అని అంటే ఫ్లాట్ కష్టమే. ఇప్పుడు 2 కోట్లు పెడితేనే కానీ రాని పరిస్థితి. అదే సెకండ్స్కి వెళ్ళారనుకోండి, హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరేం చెప్తారు? సెకండ్స్ కొనొచ్చా? ఇది నువ్వు అన్ని టిపికల్ క్వశ్చన్స్ అడుగుతావు స్వర్ణ. మా స్పీకర్ రావాలంటే భయపడాలి మీ దగ్గరికి. ఎందుకంటే మనకున్న కెపాసిటీ, మనకున్న రిక్వైర్మెంట్ రెండు టాలీ కావాలి. ఇక 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కావాల్సిందల్లా కొనుక్కోలేం, రైట్, బికాస్ యూ హ్యావ్ సర్టన్ క్యాప్ ఆన్ ది బడ్జెట్. సో జనరల్గా ఆల్వేస్ సెంటిమెంట్గా అయితే ఇప్పుడు కారు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా ఫ్రెష్గా కొనుక్కోవాలని ఆలోచన చేస్తాం. బ్రాండ్ న్యూ ఈజ్ ఆల్వేస్ ప్రిఫర్డ్. బట్ కొంతమందికి అది వీలు కాదు కాబట్టి మనం సెకండ్ హ్యాండ్ వైపు మొగ్గు చూపిస్తాం. రైట్. సో ఇప్పుడు మనం అన్ని సెగ్మెంట్లు కవర్ చేయకుండా ఒక ఫ్లాట్ గురించి మాట్లాడతాను, నెక్స్ట్ సెగ్మెంట్లో ప్లాట్ మాట్లాడతాను, అన్నీ ఒక దాంట్లో మాట్లాడలేము, టైం తక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు ఫ్లాట్కి ప్లాట్కి తేడా ఏంటి? ప్లాట్లో మీకు ఎక్కడైనా సెకండ్ హ్యాండ్ ప్లాట్ అని విన్నారా? లేదు. ఫ్లాట్లో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఉన్నారు, విల్లాలో సెకండ్ హ్యాండ్ విల్లా, ఇండిపెండెంట్ హౌస్ ఇండిపెండెంట్. సో ప్లాట్కు ఉన్న ప్రాముఖ్యత ఎప్పుడు దానికి ఉంటూనే ఉంది. ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళ బ్రాండ్ ఎప్పటికీ నాటికి నేటికి తగ్గదు. దేర్ ఆర్ పీపుల్, రజనీకాంత్ గారు ఉన్నారు, లాస్ట్ 50 years సమ్ ప్లస్ అక్కడ సినిమా ఫీల్డ్. చిరంజీవి గారు ఉన్నారు, ఇప్పటికీ ఆయన స్టేజ్ మీద వస్తే, స్క్రీన్ మీద వస్తే క్రేజ్ ఉంటుంది. కొంతమంది ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళిపోయారో తెలియదు. ఇక్కడ వచ్చేసరికి ప్లాట్ గురించి నేను ఎందుకు అంత హైలైట్ చేస్తానంటే, ప్లాట్ సెగ్మెంట్ ఇవాళ ముఖ్యంగా మన డిస్కషన్ సెకండ్ హ్యాండ్ అన్నారు కాబట్టి ఫ్లాట్ గురించి మాట్లాడదాం. అంటే ప్లాట్ దగ్గరికి వస్తే మీరు ఎలాగో ఆ టాపిక్ తీశారు కాబట్టి అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కొని పక్కన పెట్టుకోవచ్చు. బట్ మనం వాడుకోవడానికి అయితే ఫ్లాట్ అవసరం కంపల్సరీ. అప్పుడు మరి ఒకటేసారి పెట్టి 2 కోట్లు పెట్టి కొనే పరిస్థితి హైదరాబాద్లో లేదు. 1 కోటి రూపాయలు ఉన్నాయి నా దగ్గర. సో వచ్చే అంటే సెకండ్స్లో నాకు కావాల్సిన బెడ్రూమ్స్లో అండ్ ఎమ్యూనిటీస్తో కావాలి అంటే సెకండ్ హ్యాండ్ అనేది ఒక 3-4 కండిషన్ చూసుకొని కొనుక్కోవాలమ్మా. ఒకటి ఏంటంటే మీకు వాల్యూ, నేను అంతకుముందు ఎపిసోడ్లో మన ఇన్వెస్ట్మెంట్ మాట్లాడిన ఒకటి చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒక ప్లాట్ కొనుక్కొని అది ఇన్వెస్ట్మెంట్ డబుల్ కావాలంటే ఒక 5 years. ఓకే. ఒక ఫ్లాట్ కొనుక్కొని 12 సంవత్సరాలు అయితే కానీ డబుల్ అవ్వదు. ప్లాట్కి ఫ్లాట్కి ఉన్నంత డిఫరెన్స్. ఎందుకంటే ప్లాట్లో మొత్తం ల్యాండే ఉంది, వర్జిన్. అంటే ఇట్ ఈస్ ఎప్పుడు కూడా ప్లాట్ ఎప్పుడు కూడా భూమి, నేను చాలాసార్లు చెప్పాను, భూమాత మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేవారు ఎవరు లాస్ పోయిన దాఖలాలు చాలా చాలా తక్కువ. అది కూడా మీరు కరెక్ట్గా కొనుక్కునేడు ప్రికాషన్స్ తీసుకుంటూ కొంటేనే మీరు లాస్ అవుతారు. ఇల్లీగల్ ప్రాపర్టీ కానీ టైటిల్ క్లియర్ లేకపోతే డెఫినెట్లీ. నాకు ఎన్నో ఏరియాలో ఎన్నో ప్లేస్లో చూసిన ఎంతోమంది 15,000 మంది బయ్యర్స్ని నేను కన్విన్స్ చేసి ప్రాపర్టీ ఓనర్స్ని చేశాను, 15,000 మంది లీడర్స్ని ట్రైన్ చేసాం. సో అట్లా పోతుంటే ఈ ఫ్లాట్ అనేసరికి మనకి వాల్యూ ఎందుకు డిప్రిషియేట్ అవుతుంది? 12-13 సంవత్సరాల తర్వాత ఫ్లాట్ వాల్యూబుల్ డిప్రిషియేట్ అవుతుంది. ఇట్ ఈజ్ లైక్ ఏ కార్ మీరు ఇవాళ కొనుక్కుంటే 10 years తర్వాత కార్ వాల్యూ ఎంత మీరు చెప్పండి. ఇప్పుడు ఇవాళ కొనుక్కున్నారు 2024లో, 2034కి కార్ వాల్యూ ఎంత? 0. ఎందుకు? 10 years అయిపోతుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ 10% డిప్రిషియేషన్ అవుతుంది, రైట్? సో 10 అని తగ్గుతూ ఉంటే కారు పనిచేయచ్చు కానీ బుక్ వాల్యూ 0. అదేవిధంగా ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు ఆలోచన ఏం చేయాలంటే ఇది అప్రిషియేషన్ అవుతుంది లేదని చెప్పి 10 సంవత్సరాల తర్వాత సెకండ్ హ్యాండ్ అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు, 1-2-3 సంవత్సరాలు కొనుక్కుంటే అప్రిషియేషన్ వస్తుంది. మీరు 10 సంవత్సరాల తర్వాత కొనుక్కుంటే దాని పెద్ద ఎదుగు బతుకు ఏమి ఉండదు, మీ పర్పస్ సాల్వ్ అవుతుంది. ఎందుకు మనం సెకండ్ హ్యాండ్ చూస్తున్నాం? మన దగ్గర డబ్బులు కొనుక్కునే కెపాసిటీ లేదు కాబట్టి వీఆర్ లుకింగ్ ఎట్ సెకండ్ హ్యాండ్. సో సెకండ్ హ్యాండ్ మీరు కొన్ని ఇల్లుకి వెళ్ళారనుకోండి, కొన్ని ఆఫీసులకు వెళ్ళాలనుకోండి, అక్కడ కూర్చొని పని చేయాలనిపిస్తుంది, అక్కడ కూర్చొని కాఫీ తాగాలనిపిస్తుంది. కొన్ని ఇంటికి వెళ్ళారనుకోండి, ఎంత స్పీడ్గా
ఇక్కడ నుండి పరిగెట్టి వెళ్ళిపోతే బాగుంటుందని అనిపిస్తుంది. అంటే మెయింటెనెన్స్ నేను చెప్పేది. ఇల్లుని చూసి ఇల్లాల గురించి చెప్పమన్నారు. ఆఫీస్లో కూడా మీరు చూస్తే ఆ ఆఫీస్ మెంటాలిటీ, మేనేజ్మెంట్ మెంటాలిటీ ఎంత హైజీనిక్గా ఉంది, ఎంత క్వాలిటీగా ఉంది. సో మెజారిటీ ఆఫ్ ద 80-85% ఫ్లాట్స్ 10 సంవత్సరాలు రోజుల తర్వాత లోన్ అడుగు పెట్టలేం. ఎందుకంటే ఇప్పుడు అందరికీ టైం లేదు మెయింటైన్ చేయడానికి. రైట్. వీఆర్ వెరీ బిజీ విత్ అవర్ ఓన్ భార్య లేకపోయినా పర్లేదు, భర్త లేకపోయినా పర్లేదు, వాట్సాప్ లేకపోతే మాత్రం యూఆర్ అవుట్ ఆఫ్ ది కష్టం. అంతమంది వెహికల్, ఇప్పుడు లైఫ్లో ఈ రెండు ఇంపార్టెంట్, వెహికల్, వాట్సాప్, మిగతా అన్నీ ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే డైరెక్టర్స్ ఇద్దరు ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది, ఇంకో రూమ్ ఉంటుంది, వాట్సాప్లో షెల్ యూ హ్యావ్ లంచ్ అని పక్కన ఏమన్నా అని పిలిస్తే వినిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత దూరం ఉంది, కానీ మారిపోయింది ప్రపంచం. నేను చాలా కపుల్స్ అట్లా చూసాను, పక్క పక్కనే ఉంటారు, ఈ వాట్సాప్లో చేసుకుంటారు, ఆఫీస్లో పర్సనల్ విషయాలు మాట్లాడరు. సో కమింగ్ బ్యాక్ టు అవర్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఇల్లు కొనుక్కునేటప్పుడు దాని క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది, దాని మెయింటెనెన్స్ ఎట్లా ఉంది. ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత వెళ్తే కొన్ని ఫ్లాట్లు చూడడం, అన్ని సీవేజ్లు, సీపేజ్లు, క్రాక్లు, బయట ఈ డ్రైనేజ్ పైప్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూడలేరు మీరు. సో ఫస్ట్ ఆ కమ్యూనిటీ ఎలా అంటే అన్నీ ఉంటారు. నేను ఎక్కువ చెప్పేది ఇండిపెండెంట్ బిల్డింగ్లో ఫ్లాట్, కొద్దిగా గేటెడ్గా ఉంటుంది, సమ్వాట్ బెటర్, కొద్దిగా మెయింటెనెన్స్ కనిపిస్తుంది. దేర్ విల్ సపరేట్ పర్సన్ టు మెయింటైన్ అంటే స్క్వేర్ ఫీట్కి ₹5-10 ఛార్జ్ చేస్తారు, ల్యాండ్స్కేపింగ్ చేస్తారు, వైట్ వాషింగ్ చేస్తారు, రకరకాల మెయింటైన్ చేసి ఒక లుక్ అయితే తీసుకొస్తారు. సో గేటెడ్ కమ్యూనిటీలను కొనుక్కుంటే కనుక ఫ్లాట్ క్వాలిటీ కండిషన్ చెక్ చేయాలి, ఎవరు ఆర్కిటెక్ట్, ఎవరు బిల్డరు, అంతకుముందు ఆ బిల్డర్ కట్టిన పాత ప్రాజెక్ట్స్ ఎలా అవి కూడా చూడాలి.